నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. సొంత ఇల్లు కళ చాలా మందికి ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా మన సొంత ఇంట్లో హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవాలి, పిల్లలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని. కానీ ఆ కళని సాకారం చేసుకునే క్రమంలో చాలా మంది సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతూ ఉంటారు. అసలు ఆ కళని ఎలా సాకారం చేసుకోవాలని ఆలోచిస్తూ గడిపేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే ఫైనల్ గా సొంత ఇంట్లోకి అడుగుపెట్టి చక్కగా ఫ్యామిలీతో హ్యాపీగా లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, గత 11 సంవత్సరాలుగా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వారికి, రాజమహేంద్రవరంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇంకా పశ్చిమ గోదావరిలో కావచ్చు, ఇలాగా 11 ఏళ్లలో ఈ ఇండస్ట్రీ రంగంలో ఎన్నో ప్రాజెక్ట్స్, అంటే హాఫ్ సెంచరీకి పైగా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అన్ని చేసి ఇంకొక 10 ప్రాజెక్ట్స్ ఆన్ హోల్డ్ గా వెళ్తున్న శ్రీ జేపీ కన్స్ట్రక్షన్స్ అధినేత వెంకట్ మనతో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో చూస్తున్నాం శ్రీ జేపీ కన్స్ట్రక్షన్స్ వెంకట్ గారు తక్కువ డబ్బుతోటే క్వాలిటీ నిర్మాణాలు చేపడుతున్నట్లు నేను ఎక్కువ వార్తలు చూసిన పరిస్థితి. అందుకే మిమ్మల్ని అడిగాను, ఏంటి మీ సక్సెస్ స్టోరీ ఏంటి? 11 ఏళ్ల క్రితం మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది? సార్, ఇది నాకు మా మావయ్య గారి దగ్గర నుంచి నాకు వచ్చింది సార్. మా మావయ్య వెస్ట్ గోదావరి నిడదవోలు దగ్గరే చిక్కాల అనే గ్రామంలో మా మావయ్య కాంట్రాక్టర్ అండి. చిన్నప్పటి నుండి నేను ఆయన దగ్గరే వర్క్ చేశాను, ఆయన దగ్గరే ఉండేవాడిని. నేను ఇంటర్మీడియట్ చదువుకుని ఇంకా అక్కడ నుండి ప్రైవేట్గా డిగ్రీ కూడా చేశాను. బట్ ఇంకా అక్కడ నుంచి నేను ఇంక ఈ ఫీల్డ్లోకి వచ్చాను సార్. అప్పటి నుండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నిటి మీద పట్టు సంపాదించుకొని రాజమండ్రి వచ్చిన తర్వాత, మ్యారేజ్ తర్వాత ఇంక నేను ప్రతి ఒక్కరికి కూడా మధ్య తరగతి నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఎవరికి ఉన్నా సరే వాళ్ళ బడ్జెట్లోనే ఇల్లు కట్టేసి ఇవ్వాలని నేను ఈ ఫీల్డ్ ఎంచుకొని ఈ సంస్థను స్థాపించాను సార్. సో చాలా మంది ఇప్పుడు ఒక కళేనండి, ఒక స్వప్నం అని చెప్పొచ్చు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అందరూ అద్దెలు కట్టుకుంటూ ఆ ఇమెయిల్ పే చేసుకుంటుంటారు. అరే మనకు కూడా ఇంత జాగాలో సొంత బంగ్లా ఇల్లు ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు. సో ఇలాంటి వాళ్ళకి శ్రీ జేపీ కన్స్ట్రక్షన్స్ లో ఆప్షన్స్ ఏమున్నాయంటే మీరు ఏమంటారు? 1500 దగ్గర నుండి 3600 వరకు పర్ స్క్వేర్ ఫీట్ ఉన్నాయి సార్. అంటే మిడిల్ క్లాసు మేము ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే 1500 రూపాయలది సఫిషియెంట్గా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా అందులో కూడా ఇస్తాం. స్పెసిఫికేషన్స్ మారుతూ ఉంటాయి, మారి కొలది ప్రైస్ పెరిగే కొలది కూడా స్పెసిఫికేషన్స్ మారుతూ ఉంటాయండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ అతి తక్కువలో కావాలని అనుకున్నా మేము ఇల్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సో జనరల్ గా ఇప్పుడు కొడుకులు కొంతమంది అబ్రాడ్ లో ఉంటూ ఉంటారు, హైదరాబాద్ లాంటి కొన్ని మెట్రో సిటీస్ లో వర్క్ చేస్తుంటారు. ఇక్కడ ఒక జాగా ఉంటుంది, ఒక 100 గజాల స్థలం ఉంటుంది, తల్లిదండ్రులు మాత్రమే ఉంటుంటారు. అంటే ఆ 100 గజాల్లో ఒక మంచి ఇల్లు కట్టి అమ్మకి గాని నాన్నకి గాని ఇవ్వాలనుకుంటే ఏం చేస్తే బెస్ట్ అంటారు? అంటే శ్రీ జేపీ కన్స్ట్రక్షన్స్ ఇందులో, అంటే నాకు సైట్ ఉంది, ఒక 100 గజాల సైట్. ఓకే సార్. మంచిగా అంటే ప్లాన్ అప్రూవల్ దగ్గర నుంచి మీరు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు, క్వాలిటీ వైజ్ మీరు ఎలా ఉంటారు, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తూ ఉంటారు దీని గురించి? సార్, అది 100 స్క్వేర్ యార్డ్స్ ఉంటే కనుక 3.5 months పడుతుంది అండి. 3.5 months పడుతుంది. ఎక్కడున్నా సరే కస్టమర్ ఇక్కడ కాదు. మొన్న రీసెంట్గా ఒక కాల్ వచ్చిందండి నాకు. ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆస్ట్రేలియాలో ఉండి, సార్ నాకు సైట్ ఉంది ముమ్మిడివరం దగ్గర, అమలాపురం దగ్గర సైట్ ఉంది, కట్టాలి సార్ అని అన్నారు. ఆయనకి అన్ని చెప్పాం, ఏ నుండి జెడ్ వరకు కూడా మేమే చూసుకుంటాం. అంటే ప్లాన్ అప్రూవల్, 3D ప్లాన్, వాళ్ళ ఇల్లు ముందుగానే మేము ఇలా ఉంటుందని చూపిస్తాం. ఆ ప్లాన్ అప్రూవల్ కూడా మేమే చేయిస్తాం. బోర్ దగ్గర నుండి వాటర్ తడపడం దగ్గర నుండి అన్ని మేమే ఇస్తాం. వాళ్ళు అక్కడ చూసుకునే విధంగా ఒక కెమెరా పెట్టి ఇక్కడ నుంచి లింక్ ఇస్తాం సార్ వాళ్ళకి. అన్ని మేమే చేస్తాం సార్, ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. మాకు సైట్ చూపించి ఆ అమౌంట్ ఎంత మాట్లాడుకున్న తర్వాత అమౌంట్ పంపిస్తే చాలు, ఇంక వాళ్ళు ఏమి చేయనక్కర్లేదు, అన్ని మేమే చేసిస్తాం సార్. ఇంకొకటి అంటే, పెద్దలు ఎప్పటి నుంచో మనకి అంటే వారసత్వంగా, అంటే ఒక మండువా ఇల్లు కావచ్చు, మండువాలో చిన్న బ్లాక్ కావచ్చు, ఏమంటే ఈ గోడలు అంటే స్లాబ్లు అప్పుడు లేని పరిస్థితి ఉండేది. కానీ దీని మీద ఇంకా ఏమైనా కన్స్ట్రక్షన్ చెప్పాలి, కింద స్ట్రక్చర్ అంటే ఆ గదులు కానీ పాడవకుండా పైన మనం ఫ్లోర్ వేయగలమా? శ్రీజేపీలో అలాంటిది వేయగలం సార్. రీసెంట్ గా కూడా అలాంటిది ఒకటి మేము చేసాం. గోడలు అలాగే ఉండాలి అంటే వాళ్ళకి సెంటిమెంట్, మా ఇల్లు మాకు సెంటిమెంట్ అండి, మా తాతగారి దగ్గర నుంచి ఇది వచ్చింది, ఇది మాకు కలిసి వచ్చింది అని అన్నారు. వాటికి గోడలు డిస్మాండిల్ చేయకూడదు, మరలా పిల్లర్లు అటాచ్ చేసి దానిపైన స్లాబ్ వేసి దాన్ని మరలా ఫ్లోర్ వేసాను సార్. దానికి గోడలు ఏమీ కదపలేదు అసలు. గోడలు కదపకుండా కూడా దాన్ని మరలా కొత్త బిల్డింగ్ లో తయారు చేసి ఇచ్చాను సార్. సేమ్ గోడలు అలాగే ఉంటాయి, దానికి పిల్లర్లు అటాచ్ చేస్తాను సార్. ఓన్లీ కార్నర్స్ మాత్రమే ఓపెన్ చేస్తాను సార్. అంటే అది అంత బీమ్ సపోర్ట్ ఉంటుందంటే ఉంటుంది సార్. దాని బీములు ఉంటాయి, కింద సపోర్ట్స్ ఉంటాయి, సపోర్ట్ బీమ్లని, సపోర్ట్ పిల్లర్స్ అని వేస్తామండి. స్లాబ్ వచ్చేసి గోడల మీద ఉండదు, స్లాబ్ పిల్లర్స్ మీదే ఉంటుందండి.
ఓకే. సో కిందది ఆ చెక్కు సైడ్ చెదరకుండా అది అలాగే కింద ఉంటుంది. అలాగే ఉంటది. ఓల్డ్ ఎలా ఉన్నదో అలాగే ఉంటది. పైన స్లాబ్ వేసేయచ్చు సార్. రీసెంట్ గా కూడా రీసెంట్ గా చేశాను సార్ ఒకటి నేను. ఓకే. బాగుంటుంది సార్. ఇంకొకటి అసలు నాకు స్థలం లేదు, ఏమీ లేదు, ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాం, ఒక రైట్ ఇంత ఈఎంఐలో నాకు ఏదైనా కావాలి, లేకపోతే మీరే నాకు పెన్షన్ డబ్బులు వచ్చినాయి అనుకుందాం, మా తాతయ్య గారికి లేకపోతే మా నాన్నగారికి ఒక పెన్షన్ డబ్బు వచ్చింది, ఒక 15 లక్షలు, ఒక 20 లక్షలు మాత్రమే ఉంది. ఇందులో ఒక మంచి ఏరియాలో, మంచి ప్లేస్లో, పీస్ఫుల్గా ఉండే విధంగా మంచి కన్స్ట్రక్షన్ ఏదైనా బిల్డింగ్ కావాలంటే అవి కూడా ఏర్పాటు చేస్తాం సార్. అయితే సైట్ కూడా లేదు, మాకు సైట్ కావాలి, సైట్ తో పాటు ఇల్లు కట్టాలి అని అంటే సైట్ ఉంటది. సైట్ మేమే చూపిస్తాం. ఏ ఏరియాలో కావాలో అడుగుతాను, ఆ ఏరియాలో సైట్ మేము చూపిస్తాను. అక్కడ ఎంత కాస్ట్ ఉందో దాన్ని చెప్తాను. బిల్డింగ్ కట్టేసి ఆ ఏరియాలో కూడా మేము ఇస్తామండి. అతను ఎక్కడ కావాలంటున్నారో అక్కడ కూడా సైట్ తో పాటు ఇల్లు కూడా ఏర్పాటు చేస్తాం సార్. అంటే ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాండి, ఎందుకంటే సోషల్ మీడియా మాధ్యమాలు పెరిగిన తర్వాత ఏ చిన్న ఇష్యూ అయినా సరే అది ఒక వార్తలా వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాను. జనరల్ గా ఇప్పుడు బిల్డర్ చెప్పినప్పుడు ఏమంటే ఇన్ని ప్రామిసులు చేస్తుంటాడు, ఫైనల్ ప్రొడక్ట్ మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాసిరకమైన గోడలు కావచ్చు, లేకపోతే ఐరన్ ఏం వాడారో తెలియదు, కొన్ని లీక్లు, స్లాబ్లు, అసలు చెప్పినప్పుడు 100 చెప్పారండి, అసలు ఇచ్చినప్పుడు మాత్రం ఏమీ లేదని అంటారు. మరి వెంకట్ గారు, మరి మీ శ్రీ జేపీకి ఎలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా అసలు? నిజం ఏంటి? సార్, నిజం అండి. ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, ఫీల్డ్ అలాంటిది కాబట్టి అలాంటి చాలా మంది అడుగుతూ ఉంటారు. నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇదే చెప్తారండి. మీరు ఇలా చెప్తున్నారు కదా, నేను మా ఫ్రెండ్ ఇల్లు కట్టించుకున్నాడండి, పలానా బిల్డర్ ఇలా చేశారండి అని చెప్తా ఉంటారు. కాకపోతే మా దగ్గర ఒక అగ్రిమెంట్ ఉంటుందండి. అగ్రిమెంట్ లో ప్రతి పాయింట్, పిన్ పాయింట్, అందులో ఊసలు ఎన్ని వేస్తున్నాము, ఈవెన్ మీకు ఇసుక పాళ్ళు, ఇసుక సిమెంట్ ఎలా కలుపుతున్నారో ఆ రేషియో కూడా మీకు అందులో మెన్షన్ చేస్తాం అనమాట అండి. అగ్రిమెంట్ లో మీకు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ చేస్తాం. మీరు ప్రతిదీ చెక్ చేయించుకోవచ్చు. మీకు ఎవరున్నా, ఒక ఇంజనీర్ ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉన్నా వచ్చి ప్రతిరోజు చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. పూసలు ఏం వాడుతున్నాము, ఐరన్ ఏం వాడుతున్నాము, స్టీల్ ఏం వాడుతున్నాము, మొత్తం సిమెంట్ ఏం వాడుతున్నాం, అన్ని కూడా మీకు ఏ నుండి పిన్ టు పిన్ అందులో రాసిస్తామండి. సార్, ఇందులో మీరు పిన్ టు పిన్ రాసినప్పుడే మనకి మేము 3.5 కాలం వ్యవధిలోనే కంప్లీట్ చేస్తాం, లేకపోతే 100 రోజుల్లో మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిస్తాం, 150 డేస్ అని ఇస్తాం, ఇన్ టైంలోనే కంప్లీట్ అవుతుందా, లేకపోతే ఏదైనా మీకు ప్రొలాంగ్ అవుతుందా? అంటే సార్, ఇది ఇన్ టైంలోనే అవుతుందండి. 90% ఇన్ టైంలోనే అవుతుంది. 10% ఏంటంటే ప్రకృతి విపత్తులు, మీకు ఐడియా ఉంది కదా, వర్షం కానీ ఇలాంటిది ఏదన్నా వచ్చినప్పుడు ఒక 15 డేస్ అటు ఇట్లో ఉండొచ్చు తప్ప పెద్ద వేరియేషన్ ఏమి వచ్చేసారు నెలలు అయితే రాదు. సర్వసాధారణంగా ఇన్ టైంలోనే ఇచ్చేస్తాం సార్. ఇప్పుడు నా 100 గజాల స్థలంలోనే మీరు కట్టమని మీకు చెప్పాను, మీరు కడుతున్నారు, నాకు చెక్ చేసుకునేది అనుకుంటుందా? ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను క్వాలిటీ చెక్ చేసుకోవాలా, లేకపోతే అసలు మీరు ఏం మెటీరియల్ వాడుతున్నారు, అసలు ఇసుక పాళ్ళు, సిమెంట్ పాళ్ళు ఎంత కలుపుతున్నారు, ఐరన్ ఎంత క్వాలిటీ వాడుతున్నారు, స్టీల్ ఎంత క్వాలిటీ వాడుతున్నారు, నేను చెక్ చేసుకోవడానికి ఉంటుందా? ఉంటుంది సార్, మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరినైనా తీసుకొచ్చి చెక్ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో జనరల్ గా మీరు మీ దగ్గరికి వచ్చాం, ఒక జాగాలో నాకు ఇంత ప్లాన్ కావాలి అని చెప్పినప్పుడు ఆ ప్లాన్ 3D లో కావాలి అంటే మాకు కట్టకుండానే అసలు ఇలా ఉంటుంది మీ మోడల్, ఇవన్నీ చూపించగలరా? ఆ ఫెసిలిటీ ఉంది సార్ మా దగ్గర. ముందుగానే మీ ఇల్లు మీరు చూడొచ్చు, ముందుగానే దాని మీద మీకు ఒక ప్రజెంటేషన్ ఇస్తాను సార్ నేను. మీ రూమ్ ఎలా ఉంటుంది, మీ బెడ్రూమ్ ఎలా ఉంటుంది, మీ హాల్ ఎలా ఉంటుంది, మీ హాల్లో టీవీ ఎటు పక్కన పెట్టుకోవాలి, టీవీ పెట్టుకుంటే మరలా టీవీ మీద ఏదైనా డోర్ ఓపెన్ చేసినప్పుడు లైటింగ్ పడుతుందా, టీవీకి మీరు అడ్డుగా నడుస్తున్నారా, ఇవన్నీ కూడా ముందుగానే మేము స్టేర్ కేస్ ఎక్కడ వస్తుంది, మీకు ఏదైనా అడ్డుగా ఉంటుందా, మీరు నడిచినప్పుడు ఇబ్బందులు లేకోకుండా సోఫా ఎటు వేసుకోవాలి, టీవీ ఎటు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మేము ముందుగానే మీకు ప్రజెంటేషన్ ఇస్తాం సార్. 3D ప్లాన్ వేసి ఇస్తాను. అంటే కొంతమందికి ఇప్పుడు సెంటు భూములే వచ్చాయండి, మనం చూసాం గత ప్రభుత్వంలో పేదలకు సెంటు భూములు ఇచ్చారు. చాలా మంది సెంటు భూములు ఏం కడతామని ఆలోచన, కొంతమంది ఇంజనీర్స్ కట్టి అద్భుతంగా మనకు చూపించిన పరిస్థితి. సో ఒక 50 గజాలు, 60 గజాలు, ఒక 70 గజాల్లో నాకు ఒక మంచి కార్ పార్కింగ్ తోటి కావాలి అని అనుకుంటే మీరు కట్టించగలరా? కట్టిస్తాను సార్, తప్పకుండా. 39 గజాల్లోనే ఇక్కడ మన రాజమండ్రి పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ 39 గజాల్లోనే ఒక హౌస్ కట్టాను సార్ నేను. 39 గజాలు చాలా బాగుంటది ఇల్లు. బెడ్రూమ్, కిచెన్, హాల్ ఉంటది. పైన ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్స్ ఉంటాయి సార్. చాలా బాగుంటదండి. 63 గజాల్లో నా సొంత ఇల్లు 63 గజాల్లోనే కట్టుకున్నాను. కార్ పార్కింగ్ ప్లస్ 2 బెడ్రూమ్లు, హాల్, కిచెన్ ఉంటుంది సార్. చాలా బాగుంటది. 63 గజాలు కాదు, మీరు 23 గజాలు ఉన్నా సరే హౌస్ కట్టిస్తాం. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది బిల్డర్స్ కన్స్ట్రక్షన్, ఇప్పుడు గతంలో అయితే మనం కొంతమంది ఉండేవారు, ఇప్పుడు వీధికి ఒక 2 చొప్పున బోర్డులు పెట్టుకొని వాళ్ళు బ్రోకరేజ్ చాలా మంది చేస్తున్నారు, లేకపోతే ఈ ఫీల్డ్ ఎక్కువగా ఉన్న పరిస్థితి. అంటే మార్కెట్ లో లేనిది మీ దగ్గర తక్కువ రేటుకి, అంటే కొంచెం ఇప్పుడు
బయట 1800 ఉండేది మీరు 1500కి ఇస్తున్నారు. అంటే ఎలా మీరు తగ్గించగలుగుతున్నారనే ఒక చిన్న డౌట్. అంటే మీరు క్వాలిటీలోనే కాంప్రమైజ్ అవుతున్నారా, లేకపోతే ఎలా మీకు ఆ తగ్గుతుంది రేటు అనేది కూడా ఒక చిన్న డౌట్. ఏమంటారు? అలా ఏమీ లేదు సార్. నేను డైరెక్ట్ సిమెంట్ తెచ్చుకోవాలి, నేను డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాను. ఐరన్ తెచ్చుకోవాలి, నేను డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాను. ఇది కాకుండా నేను ఒక రోజుకి 500 మాత్రమే నాది ఛార్జ్ చేస్తున్నాను సార్. జేపీ కన్స్ట్రక్షన్స్ ప్రతి ఇంటి దగ్గర నేను ఓ మంచి పేరు తెచ్చుకోవాలి, ఎక్కువ బిల్డింగ్లు కట్టాలి, లాభార్జన కాదు కానీ ఒక టార్గెట్. ఇప్పుడు వరకు 54 కట్టాను, ఇంకా 54 కాదు 100 దాటేయాలి. 100 నేను త్వరగా చేరుకోవాలి. అందువల్ల ఎక్కువ లాభం వేసేసుకోవట్లేదు, ఎక్కువ బిల్డింగ్లు కట్టాలి, తక్కువ లాభం వేసుకుంటున్నాను సార్. నేను 500 మాత్రమే నా సర్వీస్ ఛార్జ్ మాత్రమే దానిలో వేస్తున్నాను. వెంకట్ గారు, తక్కువ కట్టగలుగుతున్నాను. ఫైనల్ గా చాలా మంది కన్స్ట్రక్షన్స్ బయట మనకి చేస్తున్నారు, మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి పరిస్థితి. ఎందుకు శ్రీ జేపీ కన్స్ట్రక్షన్స్ కట్టాలంటే ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ద బెస్ట్ క్వాలిటీ, తక్కువ ఖర్చు, ఇన్ టైం డెలివరీ, మీకు అగ్రిమెంట్ పర్ఫెక్ట్ అగ్రిమెంట్. డబ్బులు మీరు ఒకవేళ బయట వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా సరే డబ్బులన్నీ తీసివేసుకోవచ్చు ముందు, కానీ జేపీ కన్స్ట్రక్షన్స్ లాస్ట్ అమౌంట్ అని, ఫైనల్ అమౌంట్ అని ఒకటి మీకు సెక్యూర్ గా పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా 15 లక్షలు అనుకుందాం సార్. 15 లక్షల్లో 1,50,000 మీ దగ్గర ఉంచేస్తుంది. ఫైనల్ అంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఒకటి అడుగుతాం, సార్ మీ ఇల్లు అంతా అయిపోయిందా, ఇంకెక్కడైనా చిన్న చిన్న ఏమైనా ఉన్నాయా అని అడుగుతాం. ఒకసారి చెక్ చేసుకోమని. చెక్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్. చాలా మంది బిల్డర్లు ముందు హాఫ్ అమౌంట్ కట్టండి, జరుగుతుంది కదా ఇంకొక క్వార్టర్ కట్టండి అని అంటారు. బిల్డింగ్ అవ్వకుండానే 100% కట్టించుకునే బిల్డర్స్ కూడా చూసిన పరిస్థితి ఉన్నాయి సార్. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గానే చెప్పొచ్చు. అందుకే శ్రీ జేపీకి రావాలి. 2 సార్. ఇది అమౌంట్ దగ్గరకు వచ్చేసరికి 6 టైమ్స్ ఉంటుంది సార్ నా దగ్గర. ఫస్ట్ పునాది, తర్వాత స్లాబ్, తర్వాత కట్టుబడులు, తర్వాత ఫినిషింగ్ వర్క్. లాస్ట్ అమౌంట్ వచ్చేసరికి మొత్తం అయిన తర్వాత టర్న్ కీ అంటాం సార్. అది టర్న్ కీ అంటే కీ ఇస్తాం మీకు, ఓపెన్ చేసేటప్పుడు అంతా చెక్ చేసుకుని మిగతా అమౌంట్. సో ఇంకొక ఫైనల్ డౌట్ అండి, ఇప్పుడు అన్ని ఉన్నాయి, బ్యాంకర్ నాకు లోన్ ఇప్పించాలి అంటే బ్యాంకింగ్ సెక్టర్ నేను టైం స్పెండ్ చేసేది ఉండదు, మీరు అసిస్ట్ అది కూడా చేస్తాం సార్. బ్యాంక్ లోన్ దగ్గర నుంచి మీకు ప్లాన్ అప్రూవల్, బ్యాంక్ లోను అన్ని మేమే చూసుకుంటాం సార్. మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. బోర్ కూడా మేమే ఇస్తాం. ఇల్లు కట్టుకోవాలనే కళ నిజంగా సాకారం అవ్వాలంటే శ్రీ జేపీ కన్స్ట్రక్షన్స్ మేము సిద్ధంగా ఉన్నాము. మాకు ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు. మీకు నచ్చిన విధంగా మెచ్చినట్టు మేము కట్టిస్తాము. ఎందుకంటే మా దగ్గర ఎందుకు మేము రీజనబుల్ గా చేస్తున్నాం అంటే మాకున్న ప్రాజెక్ట్స్ ఎక్కువ, డైరెక్ట్ గా మేము కంపెనీ నుంచి మెటీరియల్ అంతా తీసుకుంటాం కాబట్టి ఒక మధ్యతరగతి కుటుంబం కావచ్చు, బిలో మధ్యతరగతి కావచ్చు, హై క్లాస్, అబౌవ్ మిడిల్ క్లాస్, ఏ సెగ్మెంట్ లో అయినా సరే వాళ్ళకి అనుకున్నట్టు. ఎందుకంటే ఇల్లు ఇలా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది చూసారా, ఆ కళని సాకారం చేసుకోవాలంటే శ్రీ జేపీ కన్స్ట్రక్షన్స్ రైట్ ప్లేస్ అంటూ వెంకట్ గారు చెప్తున్నారు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేసినా టీమ్ మిమ్మల్ని అసిస్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఏ టైప్ కావాలో చక్కగా వాళ్ళ దగ్గరుండి అన్ని పనులు చేసి పెడతారు. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. కెమెరా గణేష్ తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్ర. నమస్తే అండి, నా పేరు శాంతి, మాది రాజమండ్రి. నాకు సొంత ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో ఆశ. అయితే నా దగ్గర 60 గజాలు మాత్రమే ఉంది. డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. సో ఇలాగ నేను షేర్ చేసుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు జేపీ కన్స్ట్రక్షన్ వాళ్ళని రిఫర్ చేశారండి. నేను వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు నాకు చాలా తక్కువ టైంలోనే ఒక మంచి డూప్లెక్స్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారండి. దాంట్లో ఒక స్పేషియస్ కార్ పార్కింగ్, ఒక ఆఫీస్ రూమ్, అలాగే 2 బెడ్రూమ్స్, ఒక హాల్, ఒక కిచెన్, ఇలాగ నాకు చాలా స్పేషియస్ గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచిగా కట్టించారండి. థ్యాంక్ యూ సో మచ్ జేపీ కన్స్ట్రక్షన్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుసూదన్ రావు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలన్నది నా కోరిక. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు నా స్నేహితుల ద్వారా జేపీ కన్స్ట్రక్షన్ వారి నెంబర్ నాకు దొరికింది. వాళ్ళని కాంటాక్ట్ చేయడం వల్ల వాళ్ళే స్వయంగా ఈ స్థలం చూసి స్థలం దగ్గరుండి వారే కొనిపించి ఇదే స్థలంలో సొంతంగా వారు నిర్మించి మాకు ఇస్తున్నారు. చాలా క్వాలిటీతో కూడిన నిర్మాణం వాళ్ళు చేస్తున్నారు. మేము ఏదైతే ఎలాగైతే రావాలని ఆశపడుతున్నామో ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా 1-2 సార్లు మేము చెప్పినా కానీ వారు విసుక్కోకుండా మంచి పరికరాలతో కానీ లేకపోతే మంచి క్వాలిటీ మెటీరియల్తో కానీ వారు కట్టించిస్తున్నారు. ఇది ఇంచుమించుగా ఒక 10 months అవుతుంది. ఇంతలోనే చాలా ఫాస్ట్గా వాళ్ళు మాకు కట్టి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే మేము గృహప్రవేశం చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ జేపీ కన్స్ట్రక్షన్స్. నా పేరు డాక్టర్ ఎస్ బాబు అండి. ఈ చైతన్య క్లినిక్ అనేది జేపీ కన్స్ట్రక్షన్ చలం గారు కట్టారండి ఇది. సో ఆయన గురించి చెప్పాలంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ అండి. మాకు బాగా నచ్చింది రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. నాణ్యత కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో నాణ్యత కానీ, మెటీరియల్ కానీ అన్నీ కూడా చక్కగా ఎంచుకునే అవకాశం ఇస్తారు. ఆయన కూడా ప్రతిదీ కూడా మా దగ్గర నుండి మాకు చెప్తూ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జీపీ కన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ.